స్తోత్రాలు. ఫిబ్రవరి 29 థర్స్డే. వాగ్దాన వాక్యము జాన్ 14:18. యోహాను సువార్త 14:18. మిమ్మల్ని అనాథులుగా విడువను. I will not leave you as orphans. मैं तुम्हें अनाथ नहीं छोड़ूंगा. ప్రియులారా, దేవుడు అనాథులుగా వదిలిపెట్టాడు. ఆయన సృష్టికర్త. ఆయన మీద ఆధారపడితే మన అనాథులుగా ఉంచడం. అయితే లేవీ కాండములో 26వ అధ్యాయం 11వ వచనములో నా మందిరమును మీ మధ్య ఉంచెదను. దేవుడు మన మధ్య ఉన్నాడు. అది అవసరమైంది. ద్వితీయోపదేశ కాండం 31:6వ వచనంలో ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు. ఎవరు ఎడబాసినా ఎడబాయిని దేవుడు మన దేవుడు. బంధువులు ఎడబాస్తారు, ఇంటి వారు ఎడబాస్తారు. అయితే ఎడబాయిని దేవుడు మనకున్నాడు. ఏమి దిగులు పడద్దండి, ప్రభు మీద ఆధారపడండి. యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయం 6వ వచనములో నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమంటున్నాడు. ఎందుకు అధైర్యం? సైతాను అధైర్యపరుస్తాడు, దేవుడు ధైర్యపరుస్తాడు. సోదరి, సోదరుడా, దేవుని మీద ఆధారపడు. భయపడవద్దు, అధైర్యం వద్దు. 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో నా జనులని ఇశ్రాయేలును విడిచి పెట్టక నేను వారి మధ్య నివాసము చేస్తాను. దేవుని స్తోత్రం. ఆయన మధ్య మన నివాసం చేయడం. 56వ కీర్తనతో నేను మొరపెట్టు దినమున నా శత్రువుడు వెనుకకు తిరుగుదురు. శత్రువు బయటికి పోవాలంటే, వెనుక్కు పోవాలంటే మనం మొరపెట్టాలి. దేవుడు నా పక్షం ఉన్నాడు. అవును, ఏ కుటుంబానికి, ఏ సమాజానికి దేవుడు ఉంటాడు, వాళ్ళు విజయం పొందుతారు. 118వ కీర్తన 6వ వచనంలో యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. అవును, దేవుని మీద ఆనుకొని మనం ముందుకు సాగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మా శ్రోతలు మీ మీద ఆనుకొని ముందుకు సాగేదానికి ఈ దినమంతా మీ రెక్కల చాటు కాపాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.